దోపిడీ రాజ్యం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. డిఎస్సీ అవకతవకలపై సిబిఐ విచారణ వెంటనే జరిపించాలి. బాధ్యతను ప్రభుత్వం వెంటనే డిఎస్సీ వెంటనే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, రాజ్యం దోపిడీ రాజ్యం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే నిరుద్యోగ బుద్ధి వెంటనే నిరుద్యోగ బుద్ధి వెంటనే ప్రభుత్వం మేము మెగా డిఎస్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీల దగ్గర నుంచి ప్రీ ప్రైమరీ స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే నిరుద్యోగ బుద్ధి వెంటనే నిరుద్యోగ బుద్ధి వెంటనే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే నిరుద్యోగ బుద్ధి వెంటనే నిరుద్యోగ బుద్ధి వెంటనే ప్రభుత్వం. స్టూడెంట్స్ ఉండదు, మీరే చూడండి. ఏమయ్యా అంటే ప్రభుత్వం మీద భారం తగ్గించడం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని యువత కోసం, స్టూడెంట్స్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వామపక్షాలు కానీ, ఏ ప్రభుత్వ సంఘాలైనా, ఏ ప్రైవేట్ సంఘాలైనా ఎవరైనా ముందుకొచ్చి మద్దతు పలకడానికి, వాళ్ళకి మద్దతు పలకడానికి మేము ఈ వేదిక తయారు చేశాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరిదే కాదు. లీడ్ తీసుకున్నాం కాబట్టి మా గుర్రం లేదు, నా బొమ్మ పెడతారు. అంటే పోలీసులు వచ్చి ఏదైనా అరెస్ట్ చేయాలన్నా కూడా నా బొమ్మ ఉంది కాబట్టి అన్నీ చేయండి, ఇంకెవరిని కాదు. పర్మిషన్ కోసం కూడా నిన్న రాత్రి దాకా చెప్పారు. మంచిదే, కొత్త కొత్త ఆలోచనలు ఆచరణలో పెడతా ఉండరు. డిఎస్సి టీచర్ పోస్టులో జరిగిన అవకతవకలు దానిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డేట్లతో సహా ఎన్ని పోస్టులు ఎలా చేశారు, ఏ రోజు ఏ జీవో ఇచ్చారు, ఆ జీవోని మళ్ళీ ఎలా వెనక్కి తీసుకున్నారు. కేంద్ర స్థాయిలో పథకం సాధిస్తే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్, రాష్ట్ర స్థాయిల తర్వాత, యూనివర్సిటీ స్థాయిల తర్వాత ఇవన్నీ గాలికి వదిలి పార్టిసిపేట్ చేస్తే, ఆ పార్టిసిపేట్ చేశారని ఎవరు ఇస్తారు లెటరు? శాప్ చైర్మన్ ఇస్తారు. అంటే అసలు ఆ పార్టిసిపేషన్ కూడా లేదు. లేని దాన్ని అతను మనకు మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారు చూడండి, 100 రూపాయలకి. నేను వినింది ఏదో 15-20 లక్షలు అంట చెప్పారు కదా. బ్యాక్ ఆర్ట్కి దానికి పేరు బ్రిడ్జ్ అంటారు. అది కూడా మహిళా మంత్రి ఆథరైజ్ చేసింది. నాకు విచిత్రం. సో ఇలాంటి అవకతవకలకు పాల్పడి అడ్డంగా దొరికి అమ్ముకున్నామని తేలిన తర్వాత మాకు కూడా కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఇచ్చిన జీవాలను తొక్కేస్తారు, సీక్రెట్ అంటారు. చెప్పారు ఆల్రెడీ, ఎవరో బయట వ్యక్తిని అక్కడిని తీసుకువచ్చారు, అవుట్ సోర్సింగ్ వ్యక్తిని. అతను కూడా ఎగ్జామ్ రాశాడు. నంబర్ 1 ఎవరైనా ఎగ్జామ్ రాసి ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే ఆ సీట్ కానీ ఆ ఉద్యోగం కానీ వద్దనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాసిందే కావాలని. అతను అప్లై చేయలేదంట. సార్ చెప్పారు ఇప్పుడే, పేపర్ నా దగ్గర ఉంటే నా ఒక్కటినే సరిపెట్టుకుంటానా, నాకు తెలిసిన బంధువులు, ఫ్రెండ్స్కి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పిల్లలకి. ఇదే కదా అవకతవకలు జరిగింది. మిమ్మల్ని రిజైన్ చేయమని, రాజీనామా చేయమని మొదట్లో మేము అడగల. సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాం.